అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 19th మార్చ్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. At what rate per year will a sum of money become 5 times itself in 18 years on simple interest? సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎన్ని టైమ్స్ అవుతుంది సమ్ అనేది 5 టైమ్స్ అవుతుంది 18 ఇయర్స్లో. సో ఇక్కడ మనం షార్ట్ కట్ ఏం యూస్ చేసాం, 5 టైమ్స్ అవుతుంది కాబట్టి 5 - 1 అంటే 4 × 100 డివైడెడ్ బై 18 ఇయర్స్ అన్నారు. సో డివైడెడ్ బై 18 చేయాలి. 2 × 2 అంటే 4, 2 × 9 అంటే 18. సో 1/9 × 100 ఎలా రాస్తాం మనము? 11.11% అని చెప్పి రాస్తాం. బట్ ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా, సో ఇంటూ 2 చేస్తే 22.22%కి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి. నెక్స్ట్, 3 friends X, Y and Z started a business by investing a sum of money in the ratio 6:3:5. After 6 months, X withdraws half of his capital. If the sum invested by Z is 12,000 rupees, then out of a total annual profit of 69,000 rupees, what is the difference between X's and Y's profit? సో 3 ఫ్రెండ్స్ ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు 6:3:5. అయితే ఎక్స్ ఏం చేశారు, అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇప్పుడు ఆఫ్టర్ 6 months విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ అనేది 69,000కి ఈక్వల్ అయితే ఎక్స్ అండ్ వైకి వచ్చే ప్రాఫిట్ షేర్లో డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎక్స్, వై, జెడ్ అని తీసుకుంటే ఎక్స్ వచ్చేసి 6 units ఆఫ్ అమౌంట్ 6 months ఉంచుతారు. సో రిమైనింగ్ ఇంకా మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేస్తే 3 units ఉంటుంది కదా. సో ఈ 3 units అనేది రెస్ట్ ఆఫ్ 6 monthsకి ఉంచుతారు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు వై అండ్ జెడ్ సేమ్ అమౌంట్ కంటిన్యూ అవుతున్నారు పర్ ఇయర్. సో అంటే టోటల్ ఇయర్కి 12 monthsకి. నెక్స్ట్ 5 units, జెడ్ వచ్చేసి 12 months ఇలానే ఉంచుతాయి. 6 × 6 అంటే 36, 6 × 3 అంటే 18, 36 + 18 అంటే ఎంత? 54. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా? 6 9s is 54. 6 × 2 is 12. 6 × 2 is 12. సో ఇప్పుడు రేషియో ఏమైంది? 9:6:10 వస్తుంది. 9:6:10. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత? 9 + 6 అంటే 15 + 10 అంటే 25. సో ఈ 25 units అనేది టోటల్ ప్రాఫిట్ 69,000కి ఈక్వల్ అవుతుంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై షేర్ ఎంత ఉంది? 9 - 6 అంటే 3. సో 3 units అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 3 multipleని చెక్ చేసినా మనము 7 + 2 అంటే 9 వస్తుంది, 3 multiple. సో ఇక్కడ కూడా 9, 1 + 2 అంటే 3. సో 3 multiple వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 25 × 2 అంటే 50, క్యారీ 19. 25 × 6 అంటే 1. ఓకే, 25 × 7 తీసుకుంటే 175 కదా, ఇంకా 15 ఉంటుంది. సో 25 × 6 is 150, E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 276 × 3 అంటే 3 6 18, 3 7 21 + 1 అంటే 22, 3 2 6 + 2 అంటే 8. సో 8280 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఈ సెట్లో చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా పేషెన్స్తో ఒక బుక్ అండ్ పెన్ తీసుకొని కూర్చోండి. చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, what is the average of all the natural numbers from 1 to 64? సో all the natural numbers from 1 to 64 యావరేజ్ కావాలన్నారు. సో ఏమవుతుంది? ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. సో 64 + 1 అంటే 65 డివైడెడ్ బై 2. సో 2 3s, 2 2s, 2 5s 32.5కి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 9 and 25? సో ఏ అండ్ బి అని అనుకుంటే మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది? 9 × 25 కదా. √9 అంటే 3, √25 అంటే 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఆప్షన్ బి. నెక్స్ట్, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయమన్నారు. కాట్ థీటాని ఎలా రాయొచ్చు మనము? కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చా? మైనస్ ఆఫ్ కాస్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ కాస్ట్, ఇక్కడ కూడా కాట్ ఉంది కదా. సో కాస్ బై సైన్ ప్లస్ కాస్ థీటా. సో ఈ రెండిట్లో నుంచి కాస్, ఈ రెండిట్లో నుంచి కాస్ కామన్ తీసుకుంటే కాస్ థీటా 1/sin థీటా -1, కాస్ థీటా 1/sin థీటా +1. కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోయి 1/sin అంటే
cosecant theta. So cosecant theta minus 1 cosecant theta plus 1 కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ 20% of a number is more than 20% of 620 by 190. The number is 20% అంటే 1/5 కదా. సో 1/5 of a number 1/5 of number అంటే x అని తీసుకుందాం. x అనేది 1/5 of 620 అంటే 5 1s 5 5 2s 10 carry to 5 4s 20 is equal to 190. So x by 5 is equal to 190 plus 124 అంటే 314. So 314 into 5 చేస్తే 5 4s 20 5 1s 5 plus 2 అంటే 7 5 3s 15. So 1570కి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి. నెక్స్ట్ a woman traveled at a speed of 20 meter per minute for 90 minutes and at a speed of 70 meter per minute for 60 minutes. Her average speed for the entire journey is. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో 20 స్పీడ్తో 90 కిలోమీటర్స్ 90 మినిట్స్ ట్రావెల్ చేశారు. 90 ఇంటూ 20 రాయచ్చా. నెక్స్ట్ 70 స్పీడ్తో 60 మినిట్స్ ట్రావెల్ చేశారు. టోటల్ డిస్టెన్స్ వచ్చింది. టోటల్ టైం అంటే 90 ప్లస్ 60 అంటే 150. సో 9 ఇంటూ 2 18 6 ఇంటూ 7 42 18 ప్లస్ 42 చేస్తే ఎంత? 60 కదా. సో 60 ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేసేసుకొని డివైడెడ్ బై 150. ఈ 0 క్యాన్సిల్. 15 4s 60 1 more 0. సో యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది? 40 km/h. ఆప్షన్ ఏ. At present, Vanraj is 3 times as old as his son and his daughter is 3 years younger than the son. If the sum of the ages of these 3 people 3 years ago was 93 years, then Vanraj's present age is. So Vanraj age అనేది సన్కి 3 times ఉంటుంది అండ్ డాటర్ ఏజ్ అనేది సన్తో పోల్చుకుంటే 3 years తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఎవరు? సన్. సో సన్ని ఎక్స్ అని తీసుకుంటే వన్రాజ్ ఏజ్ ఏమవుతుంది? 3 times ఆఫ్ ఎక్సా. డాటర్ ఏజ్ ఏమవుతుంది? ఎక్స్ కన్నా సన్ కన్నా 3 years లెస్. సో ఎక్స్ మైనస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ దీస్ 3 people 3 years ago was 93. సో 3 ఏళ్ల క్రితం చూసుకుంటే వీళ్ళ ఏజెస్ని సమ్ చేస్తే 93 వస్తుందంట. సో ఇది మనకి ఇచ్చింది ప్రెజెంట్ ఏజ్ రేషియో. సో ప్రెజెంట్ సమ్ ఏమవుతుంది? ఈచ్ పర్సన్ వన్రాజ్కి ఒక 3 years యాడ్ అవుద్దా, సన్కి ఒక 3 years, డాటర్కి ఒక 3 years, టోటల్గా 9 years యాడ్ అవుతుంది. 93కి 9 యాడ్ చేస్తే ఎంత? 102. సో వీళ్ళ ఏజెస్ని సమ్ చేస్తే ఇప్పుడు 102 వస్తుంది అనమాట. 3x ప్లస్ 1x ప్లస్ 1x అంటే 5x ఈక్వల్ టు మైనస్ 3 సైడ్ వెళ్తే ప్లస్ అయ్యి 105 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 21. మనల్ని అడుగుతుంది వన్రాజ్ ప్రెజెంట్ ఏజ్ అనేది ఎంత అని. 3 into 21 అంటే 3 into 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 63 కదా. 63 రావాలి, బట్ ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఉన్నట్లున్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసి 63. ఓకే. నెక్స్ట్ Ajay gets double the amount in 7 years when invested at compound interest compounded annually. In how many years will the amount become 16 times itself? సో ఒక సమ్ అనేది 2 times అవుతుంది 7 yearsలో. సో ఇప్పుడు 16 times అవ్వాలి అని అంటే సేమ్ సమ్ అనేది 16 times అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 16ని మనము ఎలా రాసుకోవచ్చు? 2 to the power 4 అని రాయొచ్చా? సో ఇక్కడ 1 time అవ్వాలి అని అంటే 7 years టైం పడుతుంది. 4 times అవ్వాలి అని అంటే 4 into 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 28 years టైం పట్టిద్ది. ఆప్షన్ సి. క్లియర్ కదా. నెక్స్ట్ if x is inversely proportional to y and y is 30 x is 20 when x is 28 find value of x when y is 20. సో ఇక్కడ x అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y అన్నారు. అంటే ఇప్పుడు x1 by x2 ఏమవుతుంది? y2 by y1కి ఈక్వల్ అవుతుంది. x1 అనేది y1కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, x2 అనేది y2కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనము x1 y1 ఇచ్చారు, x2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు y2 ఇచ్చి. x1 ఎంత ఫస్ట్? 28 డివైడెడ్ బై x2 తెలీదు ఈక్వల్ టు y2 ఎంత ఇచ్చారు? 20. y1 అంటే 30. ఈ 0 క్యాన్సిల్. 2 1s 2 14s is 28. సో x2 ఎంత వస్తుంది? 13 into 3 అంటే 42 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్
The following table shows the distribution of marks obtained by 100 students in a test. Find the median marks. Median అంటే ఫస్ట్ మనకి ఫార్ములా గుర్తు రావాలి. M is equal to L plus N by 2 minus cumulative frequency divided by frequency into height of the class. So first ఇక్కడ స్టూడెంట్స్ 5 ఉంటారు, ఓకేనా? ఇది టైపింగ్ ఎర్రర్, 5 అనమాట. సో ఫస్ట్ 5 ప్లస్ 9 అంటే ఎంత? 14. 14 ప్లస్ 14 అంటే 28. 28 ప్లస్ 2 30 ప్లస్ 20 అంటే 50, 80, 100. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి వాల్యూ? ఎన్ వాల్యూ 100 వస్తుంది. ఎన్ బై 2 అంటే 50కి ఈక్వల్ కదా. సో 50 అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎల్ అంటే ఎంత? లోవర్ క్లాస్ లిమిట్ 30. హైట్ ఎంత ఉంది రెండింటి మధ్యన? 10 ఉంది. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 28, ఫ్రీక్వెన్సీ అంటే 22, ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ప్లస్ ఎన్ బై 2 అంటే 50 మైనస్ ఆఫ్ 28 divided by 22 into 10. So 50 minus 28 అంటే 22నే కదా. సో న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 30 ప్లస్ 10 అంటే 40. సో మీడియన్ వచ్చేసి మనకి ఇక్కడ 40 వస్తుంది. ఆప్షన్ డి. సింపుల్. నెక్స్ట్, there are 32 members in group A, 52 members in group B and 73 members in group C. The average amounts spent on each member are 266 rupees, 470 rupees and 168 rupees respectively. Find the overall average amount spent per member. So ikkada 3 groups ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C. గ్రూప్ A లో ఎంతమంది ఉన్నారు? 32. గ్రూప్ B లో 52, గ్రూప్ సిలో 73 మెంబర్స్ ఉన్నారు. సో యావరేజ్గా గ్రూప్ ఏ వచ్చేసి 266 రూపీస్ని స్పెండ్ చేసింది. గ్రూప్ బిలో టోటల్ గ్రూప్ బి యావరేజ్ వచ్చేసి 470, గ్రూప్ సి యావరేజ్ వచ్చేసి 168 రూపీస్. ఓవరాల్గా గ్రూప్ యావరేజ్ ఏమవుతుంది? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసిన అన్నింటినీ న్యూమరేటర్లో యాడ్ చేయాలి, డినామినేటర్లో ఈ 32, 52, 73ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ అనేది క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి యూనిట్ డిజిట్ మెథడ్ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ 2 into 6 చేస్తే ఎంత? 32 into 266 చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 2 into 6 అంటే 12 కాబట్టి 2 వస్తుంది. సిమిలర్గా 52 into 470 యూనిట్ డిజిట్ ఇక్కడ 0నే కదా. 73 into 168 అంటే 8 into 3 24 కాబట్టి 4 హోల్ డివైడెడ్ బై. నౌ 2 plus 2 4 plus 3 7. సో 4 plus 2 అంటే 6. 6 divided by 7 అంటే 7 into 8 is 56 కదా. సో యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. క్లియర్? నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 40, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మీన్ వాళ్ళే ఇచ్చారు, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్లాస్ ఇక్కడ 10 to 20 అన్నారు కదా, మనకి ఇక్కడ మీన్ అంటే ఏంది? సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. సో ఇక్కడ 10 to 20 మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 15. సిమిలర్గా ఇక్కడ 25, 35, 45 అండ్ 55. మీన్ ఎలానో వాళ్ళే ఇచ్చారు 40 అని చెప్పి. సో మీన్ 40 అయినప్పుడు ఈ 15 అనేది 40 కన్నా ఎంత తక్కువ ఉంది? 25 తక్కువ ఉంది. సో 25 అంటే 40 కన్నా ఎంత తక్కువ ఉంది? 15. 35 అంటే 5 తక్కువ ఉంది. 45 అంటే 5 ఎక్కువ ఉంది. అండ్ 55 అంటే 15 ఎక్కువ ఉంది. సో 42 into 25. 25 into 2 అంటే 50 కదా, క్యారీ 5. 25 into 4 100 plus 5 అంటే 105. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 15 9s is 135, క్యారీ 13. 15 1s 15 plus 13 అంటే 28. సో మైనస్ ఆఫ్ 285. నెక్స్ట్ 23 into 5 అంటే 115. 26 into 5 అంటే 130. 26 into 5 టేబుల్స్ తెలుసు కదా. సో 15 into x అంటే 15x. సో ఈ టోటల్ అనేది 0కి ఈక్వల్ అయింది. నౌ మైనస్ని టోటల్ మైనస్ని చూస్తే 5 plus 5 అంటే 10, క్యారీ 1. 1 plus 1 2 plus 8 అంటే 10. 10 plus 5 అంటే 15, క్యారీ 1. 1 plus 1 2 plus 2 4. సో ఈవెన్ యాజ్ ఇట్ ఈస్. సో మైనస్ 145 ప్లస్ 130 అని ఉంది. సో ఎంత వస్తుంది ఇక్కడ? 0 2
1. సో మైనస్ ఆఫ్ 1320 ఈజ్ ఈక్వల్ టు ఈ 15x ఈ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ ఆఫ్ 15x. సో x ఈజ్ ఈక్వల్ టు 1320 డివైడెడ్ బై 15. సో 15 ఇంటూ 9 అంటే 135, 15 ఇంటూ 8 అంటే 120, క్యారీ 12. సో 15 ఇంటూ 8 అంటే అగైన్ 120. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 88 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇవాల్యుయేట్. సో సింపుల్ కదా, -56 డివైడెడ్ బై -14 అంటే 14 ఇంటూ 4 56. సో -9 మైనస్ ఇక్కడ ఉంది కదా 4, 3 ఇంటూ 6 అంటే 18. సో 18 ప్లస్ 9 అంటే 27 ప్లస్ 4 అంటే 31, మైనస్ ఉంది కాబట్టి -31. నెక్స్ట్, a shopkeeper purchased 21 dozens of articles at the rate of 150 rupees per dozen. He sold each one of them at the rate of 78 rupees. What percentage profit did he make? So 21 dozens of articles అతను ఒక్కొక్క డజన్ వచ్చేసి 150 రూపీస్కి కొన్నారు. ఒక్కొక్క ఆర్టికల్ని 78 రూపీస్కి అమ్ముతుంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ఏం చేయాలి, ప్రాఫిట్ కావాలి అని అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కావాలి కదా. ఒక్క డజన్ 150 రూపీస్ పెట్టి కొనుక్కొని వచ్చి ఒక్కొక్క ఆర్టికల్ 78కి అమ్ముతున్నారు అంటే 1 డజన్ 12 పీసెస్ ఉంటాయి కాబట్టి 1 ఇంటూ 12 చేస్తే ఇక్కడ 1 డజన్ సెల్లింగ్ ప్రైస్ కూడా వచ్చేసింది మనకి. ఓకేనా, సో నో క్యాన్సిల్ చేద్దామా. 6 ఇంటూ 2 అంటే 12, 6 2s 12, క్యారీ 3, 6 5s 30. సో 25 ఇంటూ 25 ఈజ్ టు 78 ఇంటూ 2 అంటే ఎంత, 2 8s 16, 2 7s 14 ప్లస్ 1 15. సో 25 రూపీస్కి తెచ్చి 156 రూపీస్కి సేల్ చేస్తున్నారు. చూడండి ఎంత ఎక్కువ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 156లో 25ని మైనస్ చేస్తుంటే 131 వస్తుంది, 131 డివైడెడ్ బై ప్రాఫిట్ మనం కాస్ట్ ప్రైస్ మీదే కదా క్యాలిక్యులేట్ చేసేది, ఇంటూ 100. సో 25 ఇంటూ 4 ఈజ్ 100, 4 1s 4, 4 3s 12, 4 1s 4 ప్లస్ 1 అంటే 5. సో 524%, ఆప్షన్ బి. నెక్స్ట్, a conical open packet is made from a rectangular sheet of paper of length 66 cm and breadth 30 cm. The height is as large as possible and the length forms the base circumference. The packet is stapled to 2 cm from the vertex. Find the volume of the packet rounded to the nearest whole number. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ షీట్ని కోన్ ఫామ్లోకి ఫోల్డ్ చేస్తే మనకు ఆ రెక్టాంగులర్ షీట్ లెంత్ 66 అన్నారు, బ్రెడ్త్ 30 అని చెప్పి అన్నారు. నెక్స్ట్, ఈ లెంత్ వచ్చేసి బేస్, కోన్ ఒక బేస్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అండ్ ఈ కోన్ ఒక పైన వర్టెక్స్ నుంచి 2 సెంటీమీటర్స్ స్టేపుల్ చేస్తే రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ పోర్షన్ ఒక వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఒక డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము, చూద్దాం పిక్చర్. రెక్టాంగిల్ లెంత్ ఎంత అని చెప్పించారు మనకి, లెంత్ వచ్చేసి 66 అండ్ బ్రెడ్త్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ కదా. సో ఇక్కడ ఈ లెంతే మనకి సర్కంఫరెన్స్ అవుతుంది. సో అంటే బేస్ అవుతుంది, కోన్ ఒక బేస్. సో బేస్ ఆఫ్ కోన్ అంటే సర్కిల్ కాబట్టి సర్కిల్ సర్కంఫరెన్స్ 2πr ఈజ్ ఈక్వల్ టు 66 అండ్ బ్రెడ్త్ వచ్చేసి హైట్ ఆఫ్ ద కోన్కి ఈక్వల్ అవుతుంది. హైట్ ఎంత ఉంది, 30 సెంటీమీటర్స్. సో హైట్ వచ్చేసి 30. సో ఇక్కడ నుంచి రేడియస్ ఏమవుతుంది, 2 1s 233s, 33 డివైడెడ్ బై పై, పై అంటే 22/7 కదా. సో 11 3s 11 2s, 3 ఇంటూ 7 అంటే 21/2కి ఈక్వల్ అయింది. సో ఈ వాల్యూ మనము R1 అని చెప్పి అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నారు క్వశ్చన్లో, 2 సెంటీమీటర్స్ వర్టెక్స్ నుంచి 2 సెంటీమీటర్స్ స్టేపుల్ చేశారు అంటే 2 సెంటీమీటర్స్ ఫోల్డ్ చేసేస్తే రిమైనింగ్ ఈ పోర్షన్ వాల్యూమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఎంత స్టేబుల్ చేసేసారు, 2 సెంటీమీటర్స్ అంటే మనకి ఈ హైట్ ఇక్కడ ఈ రేడియస్ కావాలి కదా. సో ఈ రేడియస్ మనం R2 అని చెప్పి తీసుకుంటే R1 ప్లస్ R2 అనేది H1 ప్లస్ H2కి ఈక్వల్. సో ఇక్కడ R1 అంటే 21/2 ఇంటూ R2 ఈక్వల్ టు H1 అంటే ఎంత 30, H2 అంటే 2, ఈ 2 క్యాన్సిల్, 7 3s 21, 3 7s 21, 3 10s is 30. సో R2 వాల్యూ ఎంత వస్తుంది మనకి, 7/10కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం R2 7/10 అని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇది ఒక ఫ్రస్టమ్ కదా. సో ఫ్రస్టమ్ హైట్ ఏమవుతుంది, టోటల్ 30లో నుంచి 2 సెంటీమీటర్స్ని మైనస్ చేస్తే
28కి ఈక్వల్ అవుతుంది 28. సో ఫస్ట్ టర్మ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమవుతుంది, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చి 1/3 ఇంటూ పై, సో r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r1 ఇంటూ r2 ఇంటూ హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 ఇంటూ పై అంటే 22/7, r1 స్క్వేర్ అంటే 21/2 స్క్వేర్ దట్ ఈస్ 441/4 ప్లస్ r2 స్క్వేర్ అంటే 49/100 ప్లస్ r1 ఇంటూ r2 అంటే 21 ఇంటూ 7 అంటే 147 డివైడెడ్ బై 10 ఇంటూ 2 అంటే 20. హైట్ ఎంత ఉంది 28. సో ఇప్పుడు 7తో డివైడ్ చేస్తుంటే 7 1s 21 ఇంటూ 21 అంటే 441. సో ఒక 21ని క్యాన్సిల్ చేస్తే 7 వెళ్ళిపోయి 3 ఉంటుంది. 21 ఇంటూ 3 అంటే 63 కదా. సో 7 ఇంటూ 63 ఈజ్ 441. 7 7s 41. 7 21s ఈజ్ 147. సో ఇక్కడ 22/3 ఎల్సిఎం 100 తీసుకుంటే ఇప్పుడు 25 ఇంటూ 63 చేయాలి. 25 ఇంటూ 3 అంటే 75, క్యారీ 5 క్యారీ 7. 25 ఇంటూ 6 150 ప్లస్ 7 అంటే 157. సో 157 ప్లస్ 7 ప్లస్ 20 ఇంటూ 5 అంటే 100 కదా. సో 21 ఇంటూ 5 అంటే 105 ఇంటూ 28. సో ఈ టోటల్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 5 ప్లస్ 7 అంటే 12, 12 ప్లస్ 5 అంటే 17. సో 5 ప్లస్ 5 10 ప్లస్ 7 అంటే 17, క్యారీ 1. 7 ప్లస్ 1 అంటే 8. నెక్స్ట్ 5 ప్లస్ 1 అంటే 6. సో 1687 వస్తుంది కదా. ప్రీవియస్ పేజ్లో మనం ఈ టోటల్ని రాసుకుందాం. ఎంత ఉంది 22/3 అని ఉంది. సో ఇక్కడ 22/3ని మనము ఈ 22/3ని 11 ఇంటూ 2 అని చెప్పి రాయొచ్చు కదా. సో ఇక్కడ 28 అని ఉంది. సో 28 అంటే 7 ఇంటూ 4 ఈజ్ 28. ఓకే. సో 4 ఇంటూ 2 అంటే 8. నౌ సో ఇక్కడ ఏం చేద్దామంటే మనము 11/3 ఇంటూ 11/3 ఇంటూ 2 ఇంటూ 4 అంటే ఎంత 8. నెక్స్ట్ ఇక్కడ 7 కూడా ఉంది కదా. సో 7 ఇంటూ 8 అని రాద్దాం. 7 ఇంటూ 8 ఇంటూ నెక్స్ట్ 1687 డివైడెడ్ బై 100. సో 1687 డివైడెడ్ బై 100. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనము 8తో మల్టిప్లై చేద్దామా. 1687 లేదా 7తో మల్టిప్లై చేద్దాం ఫస్ట్. సో 7 ఇంటూ 7 అంటే 49, క్యారీ 4. 7 8 56 ప్లస్ 4 అంటే 60, క్యారీ 6. 7 6 42 ప్లస్ 6 అంటే 48, క్యారీ 4. 7 1 7 ప్లస్ 4 అంటే 11. నౌ ఇంటూ 8 చేద్దాం. ఇంటూ 8 చేస్తే 8 9s is 72 కదా. 8 8 64 ప్లస్ 6. 8 1s 8 ప్లస్ 6 అంటే 14. 8 1s 8 ప్లస్ 1 అంటే 9. సో 94472 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 94472ని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఇంటూ 7 చేసాం. ఓకే. నెక్స్ట్ ఇంటూ 8 చేసాం. సో రిమైనింగ్ ఇంకా ఇంటూ 11 ఉంది. సో ఇంటూ 11 చేయాలంటే సింపుల్గా ఈ 2 ఈజ్ యాజ్ ఇట్ ఈస్. సో 2 ప్లస్ 7 అంటే 9. 7 ప్లస్ 4 అంటే 11, క్యారీ 1. 4 ప్లస్ 4 8 ప్లస్ 1 అంటే 9. 4 ప్లస్ 9 అంటే 13. 4 ప్లస్ 9 అంటే 13, క్యారీ 1. 9 ప్లస్ 1 అంటే 10. సో 1039192 వచ్చింది. హోల్ డివైడెడ్ బై, సో 3 ఇంటూ 100 ఉంది కదా. 3తో ఫస్ట్ డివైడ్ చేస్తే 3 ఇంటూ 3 అంటే 9 కదా, క్యారీ 1. 3 4s 12, క్యారీ 1. 3 6 18, క్యారీ 1. 3 3s 9, క్యారీ 2. 3 9s 27, క్యారీ 2. 3 7s 21. సో 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 3 3s 9, 3 3s 9 కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి టోటల్ని మనము 100తో డివైడ్ చేద్దాం. ఎంత వస్తుంది 3463.97 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 3464కి ఈక్వల్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 3464. ఓకేనా. సో
ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ లేదా 3 మల్టిపుల్ 7 మల్టిపుల్ని చెక్ చేయడానికి కూడా లేదు, వాల్యూస్ అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. సో అందుకని టోటల్ ఇంత క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రాబ్లమ్కి. ఓకే, సో జాగ్రత్తగా సాల్వ్ చేయండి. నెక్స్ట్, let ABCD be a quadrilateral which satisfies one of the following conditions. సో ABCD ఒక క్వాడ్రిలాటరల్ అయితే అది కైటా, ట్రెపీజియమా, ప్యారలలోగ్రామా, రెక్టాంగిలా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నారు. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనేది మనకి ట్రెపీజియంలో ఉండదు కదా, ట్రెపీజియంలో ఐసోసెలస్ ట్రెపీజియంలో ఉంటుంది. సో పర్టికులర్గా ట్రెపీజియంలో అయితే ఉండదు, కైట్లో కూడా ఉండదు. కైట్లో ఏమవుతాయి, అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. చూడండి, కైట్ మనకి ఇలా ఉంటుంది కదా, సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా, లేదు. సో రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్ రెండిట్లో ఉంటుంది. ఈచ్ డయాగ్నల్ ఆఫ్ ఏబిసిడి డివైడ్స్ ఇట్ ఇంటూ కాన్గ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో ఏబిసిడి అనే ఒక డయాగ్నల్ రెండు కాన్గ్రుయెంట్ ట్రయాంగిల్స్లా డివైడ్ చేసి, సో రెక్టాంగిల్లో కూడా డయాగ్నల్ అలానే డివైడ్ చేసేది, ప్యారలలోగ్రామ్లో కూడా డివైడ్ చేసేది. ఈచ్ పేర్ ఆఫ్ అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండేది రెండిట్లో ఉంటాయి, బట్ పర్టికులర్గా మనకి ప్యారలలోగ్రామ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చండి, డయాగ్నల్స్ ఆఫ్ ఏబిసిడి బైసెక్ట్ ఈచ్ అదర్ దెన్ ఏబిసిడి హ్యాస్ టు బి. సో డయాగ్నల్స్ కూడా ఈ రెండిట్లో మనకి బైసెక్ట్ అవుతాయి. అయితే ఇక్కడ రెక్టాంగిల్ ఎందుకు ఎలిమినేట్ చేశారు మేడం, ప్యారలలోగ్రామ్ ఆన్సర్ని ఎందుకు మార్క్ చేశారు అని అంటే, మనకి ఇక్కడ పర్టికులర్గా ఈచ్ యాంగిల్ అనేది 90 డిగ్రీ అని చెప్పలేదు కదా, సో ఆ కండిషన్ కూడా ఇస్తే అప్పుడు అది రెక్టాంగిల్ అయింది. ఓకేనా, సో ఎవ్రీ ప్యారలలోగ్రామ్ అనేది మనకి రెక్టాంగిల్ అవ్వదు, బట్ ఎవ్రీ రెక్టాంగిల్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ ప్యారలలోగ్రామ్ అవుతుంది. బట్ ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ నాట్ ఏ రెక్టాంగిల్. ప్యారలలోగ్రామ్లో ఉండే క్వాలిటీస్ రెక్టాంగిల్లో కూడా ఉంటుంది, బట్ రెక్టాంగిల్లో అడిషనల్ క్వాలిటీస్ ఉంటాయి. లైక్ ఎవ్రీ యాంగిల్ అనేది, ఈచ్ యాంగిల్ అనేది రెక్టాంగిల్లో 90 డిగ్రీకి ఈక్వల్గా ఉంటుంది. సో అది మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఇవ్వలేదు కాబట్టి ఇది రెక్టాంగిల్ కాదు అని చెప్పి మనం ఎలిమినేట్ చేసాం. క్లియర్? నెక్స్ట్, సో ఇది కూడా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇందా క్వశ్చన్ని మార్క్ చేసామా మనము. సో 16th క్వశ్చన్ కూడా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్, if a 7-digit number is completely divisible by 6, what is minimum value of a? సో ఈ టోటల్ నెంబర్ అనేది 6తో డివైడ్ అవుతుంటే మినిమం వాల్యూ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 6తో డివైడ్ అవ్వాలి అంటే 2తోనూ అవ్వాలి, 3తోనూ అవ్వాలి. 2తో డివైడ్ అవుతుంది కదా, లాస్ట్ డిజిట్ ఈవెన్ కాబట్టి. సో ఇప్పుడు 3 చెక్ చేస్తే నంబర్ ఏముంది, 5 6 3 3 9 a 8. సో 5 + 6 11, 11 + 3 14, 14 + 3 17, 17 + 9 అంటే 26, 26 + 8 అంటే 34, 3 + 4 అంటే ఎంత, 7. సో 7 + a అనేది 3 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 8 వస్తుంది. సో 8 అనేది 3 మల్టిపుల్ కాదు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 9 వస్తుంది. 9 అనేది 3 మల్టిపుల్ కాబట్టి మినిమం 2 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఈ నెంబర్ అనేది 6తో డివైడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, a shopkeeper professes to sell his goods at 60% loss but uses a false balance and gains 70%. The actual weight that he uses instead of 1 kg is. సో ఇక్కడ 60% లాస్కి అమ్ముతున్నానని చెప్తూ అతను 70% గెయిన్ చేస్తున్నారు ఫాల్టీ వెయిట్ యూస్ చేసి. సో 1 kg ఇవ్వాల్సిన ప్లేస్లో ఎంత ఇస్తున్నారు మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకోండి. 60%ని మనం ఎలా రాస్తాము, 3/5 అని చెప్పి రాస్తాం. సో కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఉంటే అందులో 3 యూనిట్స్ లెస్ చేసి 2 యూనిట్స్కే సెల్ చేస్తున్నాను అని చెప్పి షాప్ కీపర్ చెప్తున్నారు. బట్ అతను 1 kg అంటే 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారో ఫైండ్ అవుట్ చేద్దాము. ఈ టోటల్ మీద అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 70%. అంటే కాస్ట్ ప్రైస్ 10 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 17 యూనిట్స్ ఉంటేనే కదా ప్రాఫిట్ 70% వచ్చేది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ 5 into x 2 into 1000, that is equal to 2000 divided by 5x is equal to 17/10 కదా. 5 1s 5 2s, 2 into 2 అంటే 4. సో x is equal to 4000 divided by 17. 17 1s 17 into 2 అంటే 34, carry 6. 17 3 is 51, carry 9. 17 5s 85. సో 5 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 17 into 3 51. సో 17 into 2నే అగైన్ 34. సో 235.2 సమ్ వాల్యూ 235.3 గ్రామ్స్ ఇస్తున్నారు, ఆప్షన్ ఏ. సో 1000 గ్రామ్స్ ప్లేస్లో జస్ట్ మనకి ఒక 235 గ్రామ్స్ ఇస్తున్నారు అనమాట. సో అందుకని అతనికి
లాస్లో అమ్ముతున్నా కానీ గెయిన్ 70% వస్తుంది. ఓకే, నెక్స్ట్. In an election between two candidates, 80% of the registered voters cast their vote and 15% of the votes polled were found invalid. Winning candidate got 75% of the valid votes and won the election by a margin of 289 votes. How many voters were registered? So, ఒక election టూ క్యాండిడేట్స్ మధ్యన ఉంది. అయితే ఇక్కడ టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్లో 80% ఓట్స్ వేశారు. సో వేసిన ఓట్స్లో కూడా 15% అనేవి ఇన్వాలిడ్ అయితే విన్నర్కి వ్యాలిడ్లో 75% ఓట్స్ వచ్చి 289 ఓట్స్తో గెలిచారు. సో ఇక్కడ టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఎక్స్ మెంబర్స్ అని ఉంటే ఇందులో ఓట్స్ వేసింది 80% కదా, అంటే 4/5 ఓట్స్ వేశారు. నెక్స్ట్ వేసిన ఓట్స్లో 15% ఇన్వాలిడ్ అయిపోయినాయి, అంటే రెస్ట్ 85% ఓట్స్ అనేవి వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి మనకి, అవునా. సో 85% ఇంటూ నా విన్నర్కి 75% ఓట్స్ వస్తే లూజర్కి 25 వెళ్తుంది కదా. ఇక్కడ విన్నర్ లూజర్ మీద 50% ఓట్స్తో గెలిచారు. సో 50%ని 1/2 రాయచ్చా. ఈ 50% ఓట్స్ వాల్యూ వచ్చేసి 289 అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 into 17 is 85. 5 into 2 is 100. 17 into 17 అంటే 289. సో ఇక్కడ x is equal to 5 into 2 అంటే 10 కదా, 17 into 2 అంటే 34. సో 17 into 2 అంటే 340, 5 into 2 అంటే 10. సో 3400 డివైడెడ్ బై, ఇక్కడ 4 ఉంది కదా, డివైడెడ్ బై 4. సో 4 8s 32, carry 2, 4 5s 20, E0 has it. So registered total registered voters 850 ఉన్నారు, ఆప్షన్ సి. నెక్స్ట్, let C be a circle with center O and radius 21 cm. Let OAB be a sector of C. If the area of the sector is 385 cm square, then find the angle made by the sector at O. సో ఇక్కడ C అనేది ఒక సర్కిల్ అన్నారు. ఒక సర్కిల్ని మనం ఇలాగా డ్రా చేసుకుందాం. ఇందులో O ఈజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ రేడియస్ వచ్చేసి 21 సెంటీమీటర్స్. OAB అనేది ఒక సెక్టర్. సో ఏబి అని చెప్పి తీసుకుంటే ఏరియా ఆఫ్ ఈ సెక్టర్ అనేది 385. సో ఈ సెక్టర్ ఏరియా మనకి 385 అని ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ సెక్టర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ఫార్ములా ఏం యూస్ చేస్తాం, యూజువల్గా πr² ఇంటూ θ/360 చేస్తే సెక్టర్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఈ సెక్టర్ ఏరియా వచ్చేసి 385 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి అన్నారు. సో సబ్స్టిట్యూట్ చేద్దామా. θ/360 ఈజ్ ఈక్వల్ టు 385 డివైడెడ్ బై పై అంటే 22/7 ఇంటూ, సో r² అంటే 21 ఇంటూ 21. సో 11 into 2 is 22, 11 3 is 33, 11 5 is 55, 7 5 is 35, 7 3 is 21. ఓకేనా. సో 7 into 5 అంటే, లేదా 7 1s 7 3 is 21. సో 3 into 3 9, 9 into 2 అంటే 18. సో 18 into 2 అంటే 36 కదా. సో θ ఈజ్ ఈక్వల్ టు 20 into 5 అంటే 100. సో θ వాల్యూ ఇక్కడ మనకి 100 డిగ్రీ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా మంచి క్వశ్చన్. యూజువల్గా మనకి θ వాల్యూ ఇచ్చి ఏరియా ఆఫ్ సెక్టర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్ ఇచ్చి θని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ అనేది ఎంత అని. నెక్స్ట్, if x equal to and y equal to, then find the value of x cube plus y cube plus 3 times of x cube into y cube is. సో ఫస్ట్ ఇక్కడ x వాల్యూ హోల్, ఇక్కడ మొత్తానికి మనకి క్యూబ్ రూట్ ఉంది. సో ఈ క్యూబ్ రూట్ తీసేయాలి అని అంటే x క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది, 31 ప్లస్ 14√3నా. y క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది, 31 మైనస్ 14√3. సో x క్యూబ్ ప్లస్ y క్యూబ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ x cube plus y cube plus 3 times of x cube into y cube ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x cube plus y cube అంటే ప్లస్ 14√3 మైనస్ 14√3 క్యాన్సిల్ అయిపోయి 62కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు x cube into y cube చేద్దాం. x cube into y cube అంటే 31 ప్లస్ 14√3 ఇంటూ 31 మైనస్ 14√3. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ అంటే
31 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 14√3 హోల్ స్క్వేర్. సో 31 స్క్వేర్ అంటే 961, 14 స్క్వేర్ అంటే 196 ఇంటూ 3. సో 3 6 18, 3 9 27 ప్లస్ 1, 3 1 3 ప్లస్ 2 అంటే 5. సో 961లో నుంచి 588ని మైనస్ చేయాలి. 11 మైనస్ 8 అంటే ఎంత? 3. నెక్స్ట్ ఇక్కడ 5. 15 మైనస్ 8 అంటే 3. సో 8 ఉంటుంది. 8 మైనస్ 5 అంటే 3. సో 333 నేనా? 11 మైనస్ 8 అంటే 3. నెక్స్ట్ ఇక్కడ 5. 5 మైనస్ 15 మైనస్ 8 అంటే ఎంత? 7 కదా. సో 7 వస్తుంది. 8 మైనస్ 5 అంటే 8 మైనస్ 5 అంటే 3. సో 373 ఇంటూ 3. నౌ 3 3s 9, 3 7s 21, 3 3s 9 ప్లస్ 1 అంటే 11 ప్లస్ 62 యాడ్ చేస్తుంటే 9 ప్లస్ 2 అంటే 11, 6 ప్లస్ 2 అంటే 8. సో 1181 ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ 1181. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఈక్వివాలెంట్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 1 మైనస్ ఆఫ్ 3ab. సో 3a² b, 3x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3a ఇంటూ b స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 కదా. సో ఇక్కడ నుంచి ఈ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కాబట్టి ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, x డివైడెడ్ బై x మైనస్ 1 ప్లస్ 2x డివైడెడ్ బై x మైనస్ 1 ఈక్వల్ టు 3. సో 2x ప్లస్ 1x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. ఇక్కడ ఎల్సిఎం x మైనస్ 1 వస్తుంది, ఈ సైడ్ వెళ్ళిపోయి 3x మైనస్ 3కి ఈక్వల్ అవుతుంది. సో 3x క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు. నెక్స్ట్ చూస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని ఉంది, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ x టు ద పవర్ 4 ఈక్వల్ టు 2x ప్లస్ 1 మైనస్ x పవర్ 4 ప్లస్ x పవర్ 4 క్యాన్సిల్. సో ఇక్కడ ఏమొస్తుంది? 2x స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ టర్మ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఇన్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఎందుకు రాదో కూడా చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అనుకోవచ్చా? సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఓన్లీ ఎక్స్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్, a trader buys each of 2 articles x and y for 1000 rupees. He marks both articles at equal price. He sells article x at 2 successive discounts of 15% and 30% and still earns a profit of 337 rupees. If he sells article y at a single discount of 49%, find the profit percentage on y. So, good question. 2 ఆర్టికల్స్, ఈచ్ ఆర్టికల్ 1000 రూపీస్కి కొని ఒక ఆర్టికల్ని 2 డిస్కౌంట్స్ ఇచ్చి సెల్ చేస్తున్నారు. అప్పుడు అతనికి ప్రాఫిట్ 337 వచ్చింది. ఇంకొక ఆర్టికల్ని ఓన్లీ 1 డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తుంటే ఈ వై ఆర్టికల్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనము ఆర్టికల్ చూడండి, ఎక్స్ ఆర్టికల్ మీద 15% డిస్కౌంట్ ఇస్తుంటే 85%కి ఈక్వల్ అవుతుంది కదా. అగైన్ 30% డిస్కౌంట్ ఇస్తుంటే సో 30% 3/10 అని రాసుకోవచ్చు. సో 10 యూనిట్స్ మీద 3 డిస్కౌంట్ ఇస్తే 7కి ఈక్వల్ అవుతుంది. ఈ టోటల్ అనేది సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? కాస్ట్ ప్రైస్ 1000 ఉంది, ప్రాఫిట్ ఈ ఐటమ్ని ఎక్స్ ఐటమ్ని ఆర్టికల్ని అమ్మినప్పుడు ప్రాఫిట్ 337 వస్తుంది, అంటే సెల్లింగ్ ప్రైస్ 1337కి ఈక్వల్ అవుతుంది కదా. నౌ 7 ones is 7, carry 6, 7 9s is 63, 7 ones is 7. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 191 ఇంటూ 100 ఇంటూ 10 అంటే 1000 డివైడెడ్ బై 85. సో
ఎక్స్ ఆర్టికల్ ఇక్కడ మనకి మార్క్డ్ ప్రైస్ వచ్చింది. హీ మార్క్స్ బోత్ ద ఆర్టికల్స్ ఎట్ ఈక్వల్ ప్రైస్ అన్నారు. సో సేమ్ ఆర్టికల్ వైని కూడా ఇదే ప్రైస్కి మార్క్ చేస్తారు కదా. సో ఇక్కడ ఆర్టికల్ వై మార్క్డ్ ప్రైస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు డిస్కౌంట్ ఈ ఆర్టికల్ మీద ఎంత ఇస్తున్నారు? 49% ఇస్తున్నారు. సో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుందాం. వై ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 1000. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ? మార్క్డ్ ప్రైస్ మీద మార్క్డ్ ప్రైస్ వచ్చేసి 191 ఇంటూ 1000 డివైడెడ్ బై 85. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద 49% డిస్కౌంట్ ఇస్తుంటే 51%కి ఈక్వల్ అయింది కదా. సో ఈ 1000 క్యాన్సిల్. 17 5s 17 3s. సో 5 into 100 అంటే కాస్ట్ ప్రైస్ 500 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 3 1s 3, 3 9s 27, 3 1s 3 plus 2 అంటే 5. సో 500 ఉన్న ఆర్టికల్ని 573కి సేల్ చేస్తున్నారు. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ నుంచి మనకి? 73 యూనిట్స్ వచ్చింది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ 500 మీద. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 5 1s is 5, క్యారీ 2, 5 4s 20, 3 వస్తుంది రిమైండర్. సో పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 5 6 30. సో 14.6% అనేది ఆర్టికల్ వై మీద మనకు వచ్చిన ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 8x cube minus 27y cube is equal to, find the value of a plus b plus c plus d plus e. సో ఇక్కడ 8x cube ని మనం 2x హోల్ క్యూబ్ రాయొచ్చా? 27ని 3y హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b, 2x మైనస్ 3y ఇంటూ a స్క్వేర్ అని అంటే 4x స్క్వేర్. నెక్స్ట్ b స్క్వేర్, సో ఎంత వస్తుంది? 9y స్క్వేర్ ప్లస్ a ఇంటూ b, 2 ఇంటూ 3 అంటే 6x ఇంటూ వైకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి, ax ప్లస్ బీవై అంటే ఏ వాల్యూ ఏమవుతుంది? 2నా? b వాల్యూ వచ్చేసి -3. సో c వాల్యూ వచ్చేసి 4, d వాల్యూ వచ్చేసి -d అంటే -9, ఈ వాల్యూ వచ్చేసి 6. సో టోటల్ని యాడ్ చేస్తే 2 + 3 అంటే -1, +4 అంటే +3, 3 -9 అంటే -5. సో చూడండి, 2 - 3 అంటే -1, 4 - 9 అంటే -5. సో +6, -5 -1 -6 + 6 అంటే 0కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ. P and Q are two railway stations. A train travels from P to Q at a speed of 144 km/h and returns to P at a slower speed. If the average speed for the entire journey is 126 km/h, find the speed of the train on the return journey. So first ఇక్కడ P నుంచి Qకి ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. వెళ్ళేటప్పుడు 144 స్పీడ్తో వెళ్తుంది. రిటర్న్ స్పీడ్ మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్గా యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? 126 km/h అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. P to Q డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమైంది? 2 times of speed 1 into speed 2, x into y, x plus yకి ఈక్వల్ కదా. సో యావరేజ్ స్పీడ్ 126 km/h is equal to 2 times of 144 into y divided by 144 plus yకి ఈక్వల్ అవుతుంది. నౌ 18 into 7 అంటే 126, 18 into 8 అంటే 144. సో 7y plus 144 into 7 is equal to 8 into 2 అంటే 16yకి ఈక్వల్ అవుతుంది. సో 16లో నుంచి మనం 7 మైనస్ చేస్తే ఎంత? 9y కదా. సో 9y ఈక్వల్ టు 144 into 7, 9 ones is 9, carry 5, 9 6 is 54. సో y వాల్యూ ఎంత వచ్చింది? 16 into 7 అంటే 112 km/h అనేది స్పీడ్ అవుతుంది రిటర్న్ జర్నీది. ఆప్షన్ సి. If 4 lines in a column of a book contain 36 words printed, how many words will be there in a column of 93 lines? సో ఒక బుక్లో 4 lines in a column of a book. సో ఒక బుక్లో ఒక కాలంలో 4 lines ఉన్నాయి ఇలాగా, ఓకేనా. ఈ 4 linesలో టోటల్ కలిపితే 36 words ఉన్నాయి. సో అలాగా 4 linesలో 36 words ఉంటే మనం అడుగుతుంది 93 linesలో
ఎన్ని వర్డ్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 ఇంటూ 9 చేస్తే 36 కదా. సిమిలర్గా 93 ఇంటూ 9 అంటే 9 3 27, 9 9 81 ప్లస్ 2 అంటే 837 వర్డ్స్ ఉంటాయి. ఆప్షన్ డి. A typist takes 40 minutes to type 2 pages. How much time will it take him to type 87 pages? సో 40 minutes అనేది 2 పేజెస్ని టైప్ చేయడానికి, అంటే 1 పేజ్ టైప్ చేయాలి అని అంటే 20 minutes టైం పడుతుంది కదా. 87 పేజెస్ని టైప్ చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది? 1 ఇంటూ 20 ఈజ్ 20. సిమిలర్గా 87 ఇంటూ 20, 87 ఇంటూ 2 అంటే 174. సో 1740 minutes టైం పట్టిద్ది. ఆప్షన్ డి. The area of square is 3969 centimeters square. Its perimeter is equal to the perimeter of a regular hexagon. Find the area of the hexagon. So square area ఇచ్చి ఇక్కడ నుంచి మనము స్క్వేర్ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ పెరిమీటర్ అనేది హెక్సాగాన్ పెరిమీటర్కి ఈక్వల్ అయితే హెక్సాగాన్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అన్నారు? ఏ స్క్వేర్ వాల్యూ 3969. సో ఇక్కడ ఫస్ట్ 39 అని ఉంది, యూనిట్ డిజిట్ 9 అని ఉంది. సో మనకి యూనిట్ డిజిట్ 9 వచ్చినప్పుడు 3 కానీ 7 కానీ లాస్ట్ డిజిట్ అయింది. సో ఫస్ట్ 39 ఉంది, 39 నియర్గా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ 36 కదా. సో ఐదర్ మనకి ఇది 63 స్క్వేర్ కానీ 67 స్క్వేర్ వాల్యూ కానీ అయ్యి ఉండిద్ది. సో ఇప్పుడు 65 చూడాలి మనం. 65 స్క్వేర్ని ఎలా చేస్తాము? 5 స్క్వేర్ అంటే 25, 6 ఇంటూ 7 అంటే 42. సో 4225కి ఈక్వల్ అవుతుంది 65 చేస్తే. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 3969 కదా. అంటే 67కి వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంది వాల్యూ, బట్ తక్కువ ఉంది కాబట్టి మనం ఈ ఏ వాల్యూ వచ్చేసి 63 స్క్వేర్ అని చెప్పి అనుకుంటాం. సో 63 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 63 స్క్వేర్ అయినప్పుడు ఏ వాల్యూ 63కి ఈక్వల్ అవుతుంది కదా. నౌ పెరిమీటర్ ఏమైంది స్క్వేర్ది? సైడ్ 63 అన్నప్పుడు 4 టైమ్స్ ఆఫ్ 63 ఈజ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. ఈ పెరిమీటర్ అనేది హెక్సాగాన్ పెరిమీటర్కి ఈక్వల్ అయింది. సో హెక్సాగాన్లో మనకి 6 సైడ్స్ ఉంటాయి ఇలాగా. ఓకేనా? 6 సైడ్స్ ఉంటాయి. సో ఈచ్ సైడ్ మనకి 4 ఇంటూ 63 ఉంటుంటే, సారీ, ఈ ఈచ్ సైడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 ఇంటూ ఏకి ఈక్వల్ అయింది ఈ పెరిమీటర్. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ 6, 3 1s 321 ఇస్ 63. సో ఇక్కడ నుంచి హెక్సాగాన్ ఒక సైడ్ ఎంత వచ్చింది? 21 ఇంటూ 2 అంటే 42కి ఈక్వల్ అయింది. అవునా? సో ఇప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. హెక్సాగాన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అయింది. ఇక్కడ మనకి హెక్సాగాన్లో టోటల్గా 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. చూడండి, 1 2 3 4 5 6. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా అని అంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్. 6 ఉన్నాయి కాబట్టి ఇంటూ 6 చేసాం. ఏ స్క్వేర్ అంటే 42 ఇంటూ 42. సో 2 ఇంటూ 2 2 ఇంటూ 21, అగైన్ 2 ఇంటూ 21, 441 ఇంటూ 6 చేస్తే 21 ఇంటూ 21 అంటే 441 కదా. సో 1 ఇంటూ 6 అంటే 6, 6 4 ఇస్ 24, 24 ప్లస్ 2 అంటే 26. సో 2646 ఇంటూ √3 is the area of hexagon. ఆప్షన్ బి. నెక్స్ట్, సో చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి ఈ సెట్లో, అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఏ అండ్ బి ఈస్ 129, వేర్ ఏ ఈజ్ లెస్ దెన్ బి. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 3 and 1350 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/a మైనస్ 1/b. సో టూ నంబర్స్ని సమ్ చేస్తుంటే 129 వస్తుంది అన్నారు. అంటే ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుంది? 129. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇచ్చారు 3 and 1350. హెచ్సిఎఫ్ 3 అన్నప్పుడు ఏ నంబర్, ఫస్ట్ ఏ నంబర్ ఏమవుతుంది? 3x అవుతుందా? బి వాల్యూ ఏమవుతుంది? రెండు మనకి కామన్, హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉంటుంది కాబట్టి 3y అని చెప్పి తీసుకుందాం. సో 3x ఇంటూ 3y వాల్యూ, 3x ఇంటూ 3y వాల్యూ అనేది ఏ ఇంటూ బి, ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం కదా. సో 3 ఇంటూ 1350కి ఈక్వల్ అవుతుంటాయి. ఈ 3 క్యాన్సిల్. సో 3 1s
3 4s is 12, 3 5s is 15. సో x ఇంటూ y వాల్యూ మనకి ఎంత వచ్చింది? 450 వచ్చింది. సో ఇప్పుడు x ఇంటూ y వాల్యూ 450 వచ్చింది. మనల్ని అడుగుతుంది 1/a మైనస్ 1/b అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, b మైనస్ a డివైడెడ్ బై a ఇంటూ bకి ఈక్వల్ అవుతుంది కదా. మనకి ఇక్కడ a ప్లస్ b అని ఉంది. మనకు కావాల్సింది a వాల్యూ b వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో సపోజ్ ఇక్కడ 2 నంబర్స్ ఏ వాల్యూ వచ్చేసి మనము 3x అని చెప్పి తీసుకుందాం, b వాల్యూ ఎంత తీసుకున్నాం 3y అని చెప్పి తీసుకున్నాం. సో x అండ్ yకి మధ్యన HCF అనేది 1కి ఈక్వల్గా ఉండాలి. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? 450కి ఫస్ట్ 45 అంటే 9 ఇంటూ 5 45వా, ఇంకా ఇక్కడ 0 ఉంది అంటే 10 కదా. సో ఇప్పుడు మనం 5 ఇంటూ 2 తీసుకుంటే, ఇక్కడ మనం 5 ఈ సైడ్ 2 తీసుకుంటే ఈ వాల్యూ x ఈ వాల్యూ y అనుకుందాం. సో ఇక్కడ HCF ఏమైంది? 5 వస్తుంది కదా. xలోను 5 ఉంది, yలోను 5 ఉంది. సో అందుకని ఇలా తీసుకోకూడదు. మనం ఏం చేయాలంటే 2 ఇంటూ 5 తీసుకోవాలి. సో 2 ఇంటూ 5 తీసుకుంటే 9 2s 18, 5 ఇంటూ 5 అంటే 25. సో x 18 వచ్చింది, y 25 వచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 18 ఇంటూ 3 అంటే 54, 3 ఇంటూ 25 అంటే 75. సో సబ్స్టిట్యూట్ చేస్తే 75 మైనస్ 54 అంటే ఎంత? 21 divided by a into b. So 54 into 75. 3 7s 21. 3 18s is 54. So 7 divided by 18 into 5 ante 90. Carry 9. 18 into 7 ante enta 126. Plus 9 add cheste 135. So 7 divided by 1350. Option C అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు దాకా జరుగుతున్న ఈ క్లాస్ పీడిఎఫ్స్ కావాలన్నా, నెక్స్ట్ వచ్చే వీడియోస్ క్లాస్ పీడిఎఫ్స్ కావాలన్నా కానీ హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేసి డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? అండ్ గ్రూప్ డి పీడిఎఫ్స్ కూడా అందులోనే ఉన్నాయి. రెండింటిని చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇది. మాత్రం చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే? సో కీప్ వాచింగ్ హైగ్రీవ స్టడీ సర్కిల్ అండ్ కీప్ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.